చెప్తాడు అచ్చెన్నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడులో ఎన్నో తారీఖు కూడా చెప్తాను, మార్చి 22, 2022 జగన్కు 5 ఏళ్లు 10,000 కోట్ల ఆదాయం. ఈ అమ్మగారు ఏ పార్టీ మనకు అర్థం కాదు, జనానికి అర్థం కాదు. ఈలో ఒక చోట, ఉతుకుడు ఒక చోట. ఈవిడ ఈ అమ్మగారు ఉండేది ఒక చోట, మనసు ఒక చోట. ఈవిడ చెబుద్ది ఏటా 25,000 కోట్లు జగన్ గారు తీసేసుకుంటున్నాడు. అంటే 5 ఏళ్లలో 1,25,000 కోట్లు. ఈ అమ్మగారు అంటే ఈ నాలుగు మచ్చలు ఆయన చూడండి. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే, నాలుగు మచ్చలు కాబట్టి ఏంటి మాటలు. మార్చి 22నేమో 5 ఏళ్లలో 10,000 కోట్లు అన్నాడు. ఇక్కడ చూడండి, జగన్ జేబులోకి 1,00,000 కోట్లు మద్యం ఆదాయం. 2023 సంవత్సరం తిరిగేప్పటికీ 4 మడతెట్ట పెట్టాడు చూడండి. మంచి మందంగా ఉంటది కదా నాలిక, బాగా బలంగా మందంగా ఉంటది కదా. అంటే మడత తిరగడానికి సంవత్సరం పట్టింది. సంవత్సరానికి 10,000 కోట్లల్లో 1,00,000 కోట్లు. ఈ నోరే కదా, తాటి మట్టన్నా వంగదు, నోరే కదా. ఇంకో పెద్ద మనిషి అసెంబ్లీలో చెప్తాడు 33,000 కోట్లు. ఇది ఇక్కడ వచ్చాడు, బయట ఎక్కడ దొరకట్లేదు కానీ పేపర్లో, ఈనాడు పేపర్లో దొరుకుతున్నాడు. ఇతను బయట దొరకట్లా, గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి. పాత పేపర్లు తిరగేసుకుంటే మనకు దొరుకుతాడు. ఎప్పుడైనా కావాలంటే యూట్యూబ్లోనూ, అయితే మామూలుగా వీడియో చూడాలంటే యూట్యూబ్ కొట్టాలి, పాత ఏమి చూసుకోవచ్చు. లేదా ఇదిగో ఈయన చెప్తాడు అసెంబ్లీలో 30,000 కోట్లు దోచుకున్నాడు అంటాడు. ఎవడు నాలుగుకి మామూలుగా వీళ్ళ నాలుగుల కన్నా తాటి మట్టే నెయ్యం కాస్త స్టిప్ గా ఉంటది. ఇంకో తాటి మట్ట 4,000 కోట్లు దేశం దాటించేశాడు. మా దగ్గర ఉన్నప్పుడేమో చంద్రబాబు దాటించేశాడని చెప్పాడు, అటు దూకి ఈయన దాటించేశాడని చెప్తున్నాడు. అంటే వీళ్ళంతా శ్రీరంగ నీతులు అనమాట ఇవన్నీ. ఇంకెక్కడ చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక పనోడు వచ్చాడు. ఈ పనోడు వైకాపా హయాంలో 30,000 కోట్లు. ఎలక్షన్లు తప్పితే మళ్ళీ ఎక్కడ కనపడతలా. ఇది చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఈనాడు. ప్రభుత్వ ఖజానాకు 18,860 కోట్లు ప్రాథమికంగా నష్టం జరిగిందని మేము పట్టుకున్నాం. అసెంబ్లీలో చెప్తున్నాడు. ఎన్నో తారీఖు 25/7/2024 జూలైలో. వీళ్ళు పట్టేసుకుంటారు కానీ ఎవడో పిటిషన్ మాత్రం ఆగస్టులో ఇస్తాడు. చూడండి, అసలు ఏ సుమోటాగా కేసు కట్టలేదా పోలీసు, సిఐడి కానీ పోలీసు కానీ. ఏ హోమ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, డీజీపీ ఏం చేస్తున్నాడు. అప్పుడు డీజీపీ ముఖ్యమంత్రి పట్టేసుకున్నాడు. ప్రభుత్వ ఖజానాకి 18,860 కోట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇతను అసెంబ్లీలో చెప్తాడు డిప్యూటీ సీఎం. మరి పోలీసు ఏం చేస్తారు? ఇది కూడా జూలై అదే రోజు. ఇతనేమో 30,000 కోట్లు అంటాడు, చంద్రబాబు నాయుడు ఏమో 18,860 కోట్లు ప్రభుత్వానికి నష్టం అంటాడు. అసెంబ్లీలు మాట్లాడినా కూడా ఎఫ్ఐఆర్ అవ్వదు, కేసు కట్టరు.
మరి విచారణలో తేలినప్పుడు సుమోటో కేసు కట్టాలి కదా, కేసు కట్టరు. ఎందుకని? ఎవడో ఒకడు మనం సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేవాడు దొరకాలి పోలీసు. ఎందుకని? ఆల్రెడీ టార్గెట్ ఫిక్స్. కేసు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పనేం లేదు. జగన్ గారిని అరెస్ట్ చేయాలి కాబట్టి కింద నుంచి ఎవడెవడిని పేర్లు పేర్చుకుంటే వెళ్ళాలి మనం. ఆ గడిలో జగన్ గారిని గడిలోకి తీసుకెళ్తాకి ఎవడెవడు పేర్లు రాసుకుంటే వెళ్తుందో రాసుకోవాలి పేర్లు. అతను అడ్డం తిరిగాడు, వినీత్ బ్రిజ్లాలు ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఢిల్లీ నేను చేయనురా బాబు, అయితే రిజైన్ చేస్తా పోలీస్కి, ఐపీఎస్ ఉద్యోగానికి. చూడండి వీళ్ళ దుర్మార్గం, వీళ్ళ దాష్టికం, వీళ్ళ పైశాచికం, వీళ్ళ అధికార మదం ఎట్లా ఉంటుంది అనేది. ఒక నీతివంతమైనటువంటి ఐపీఎస్ అధికారి అవసరమైతే నేను రిజైన్ చేసేస్తాను ఐపీఎస్ ఉద్యోగానికి అని చెప్పేటువంటి ఎదురు తిరిగాడంటే ఏ స్థితిలో ఉంటుంది? ఇక ఈ మన మాట ఇనేట్లేడని చెప్పి నువ్వు అయితే పోరా బాబు ఢిల్లీ, మా దగ్గర నువ్వు పనికిరావు కానీ నువ్వు పోమ్మన్నారు ఢిల్లీ అని. ఏం చేశాడంటే ఢిల్లీకి కాగితం పెట్టుకోమని చెప్పి ఢిల్లీ నుంచి వాయించారు. అరే బాబు నువ్వు ఇదేంటి బాబు, ఐపీఎస్లు రాజీనామాలు చేసే పరిస్థితి, సీనియర్ డీజీపీ క్యాడర్ రాజీనామా చేయటం ఏంటి అని మాకు పంపించండి, మేము చూసుకుంటాంలే కానీ మీ దగ్గర మీ మాట వినపోతే మీరే అలరైపోతారని చెప్పి ఢిల్లీ నుంచి తలంటితే, సరే నువ్వు ఆ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకుండా సరే నువ్వు సెలవు మీద పోమా అని చెప్పి నువ్వు పో ఢిల్లీ పో అప్లికేషన్ పెట్టుకోమని చెప్పని ఈ సిట్టు స్టాండు కమిటీని వేశారు. ఈ సిట్టు స్టాండ్ అందరూ కూడా ఎవరు ఉద్యోగం వాడు చేస్తాడు, మళ్ళీ సిట్లో ఉద్యోగం చేస్తారు. ఆ ఉద్యోగం ఎప్పుడు చేస్తారు, ఈ ఉద్యోగం ఎప్పుడు చేస్తారు? ఒక్క ఆధారం ఉండదు, ఒక్క కాగితం ఉండదు. ఎవడొకడిని కొట్టి ఎవడొకడిని బాది ఆడితో ఏలు ముద్ర వేయించుకోవటం, ఆడితో ఎవడొకటి 4 పేర్లు 2 పేర్లు 3 పేర్లు రాయించడం, మళ్ళీ వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళని తేవడం, వాళ్ళని బాధటం, వాళ్ళతో సంతకాలు పెట్టించుకోవటం. ఇది ఆ కేసా? ఇట్లా ఒక్కటి ఇదిగో ఇది లిక్కర్, ఇది తప్పు నీది, ఇదిగో ఇది దొరికావు, ఇదిగో స్కిల్లో దొరికావు, యూ బ్రీఫ్డ్ మీ, ఆల్ అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మీ, అది దొరికావు. విచారణ చేస్తే మిగతా ఈ విచారణ చేస్తే ఏలేరు కానీ మొత్తం నువ్వు స్టేలు తెచ్చుకున్నాయి ఎత్తేసి విచారణ చేస్తే అన్నిట్లో దొరుకుతావు. ఇలా ఒక్క ఆధారమైన లిక్కర్ కేసులో పట్టుకోగలిగావా అని అడుగుతున్నాను. 18,000 కోట్లు ఏమైంది? 18,860 కోట్లు ప్రభుత్వానికి నష్టం అని చెప్పి, ఖజానాకి నష్టం అని అసెంబ్లీలో మాట్లాడారు సాక్షాత్. ఏమైంది ఆ నష్టం? ఎక్కడ జరిగింది చెప్పాలి కదా, చెప్పరు. లేదు కాబట్టి ఇప్పుడేమంటారు, డిస్టిలరీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను. డిస్టిలరీ వాళ్ళ దగ్గర సేలు పెరిగితే డబ్బులు తీసుకుంటాడు ఎవడన్నా. సీసాల అమ్మకాలు తగ్గిపోయి పెంచితే కదా. మీకులాగా ఒక్కడికి రాష్ట్రంలో ఉన్న సారా వ్యాపారం మొత్తాన్ని 40% ఇవ్వలేదు కదా. చూసుకోండి, మా దగ్గర సారా వ్యాపారం మొత్తం ఒక్కడికి 40% ఇచ్చారు. 40%. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క డిస్టిలరీ ఏమైనా శాంక్షన్ చేశాడా? మొత్తం నువ్వే శాంక్షన్ చేసావు కదా. అప్పుడో ఇప్పుడు ఎప్పుడోనా నువ్వే శాంక్షన్ చేసావు కదా. కాబట్టి నువ్వేమో దొరికిపోయిన దొంగవి చంద్రబాబు నాయుడు గారు. నువ్వు దొరికిపోయి చంద్రబాబు నాయుడు గారు దొరికిపోయి జైలుకి వెళ్ళి ఆ కక్ష తీర్చుకుంటాకి వాళ్ళ అధికారం ఇచ్చింది ప్రజలకు. మీకు అధికారం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే మీరు మాట ఇచ్చారో, వాగ్దానాలు చేశారో అది చేయండి. సంపద సృష్టిస్తా ఉన్నారు కదా, సృష్టించండి. అప్పులు సృష్టిస్తున్నారు కదా. ఇప్పటికీ 1,50,000 కోట్లు దాటిపోయింది. నా చిన్నప్పుడు ఎప్పుడన్నా బంధువుల ఇంటికి సెలవులకు వెళ్తే పల్లెటూరులో ఆ కిరాణా కొట్ల మీద రాసి ఉండేది అప్పు రేపు అని, బోర్డో లేకపోతే గోడ మీద రాసేవాళ్ళు అప్పు రేపు అని. అట్టాగా సంపద సృష్టి రేపు అని చెప్పి మీ ఇంటి గోడ మీద రాయటమే, సెక్రటరేట్ మీద, సీఎం ఛాంబర్ బయట. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎవరికాడ వచ్చి చూసుకుంటే సంపద రేపు సృష్టిస్తాడనమాట అని చూసుకెళ్ళిపోతా ఉంటామే. ఇప్పటికీ 1,50,000 కోట్ల పైచిలకు అప్పు సృష్టించి
ఏమైందో తెలియదు. ఆ డబ్బు ఎలా ఖర్చు పెట్టాయో తెలియదు. అది కాకుండా రాష్ట్ర ఆదాయంలోనేమో కోత, ఆదాయం తగ్గుతూ ఉంటుంది. సరాసరి ప్రత్యక్ష పన్నుల వసూళ్లేమో తగ్గిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే మీ పన్నుల రాబడి తగ్గిపోతుంది. రాష్ట్రంలో వ్యాపారాలు లేవని అల్లాడిపోతున్నారు. మీకు ఓటేసిన వాళ్ళే, మీకోసం పేక్కోసుకున్న వాళ్ళే ఇవాళ ఎందుకు తెచ్చారా బాబు ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని అని చెప్పిన ఏడుస్తున్నారు వ్యాపారాలు చేసేవాళ్ళు.